జై శ్రీరామ్. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో జూన్ 23న తెలంగాణ వ్యాప్తంగా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలల బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే నేడున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం ప్రైవేటు విద్యా వ్యవస్థలకి కొమ్ము కాస్తున్నటువంటి యొక్క విధానాన్ని మనం చూస్తున్నాం. కార్పొరేట్ మాఫియాకి రెడ్ కార్పెట్ వరిచి ముఖ్యంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి యొక్క దాదాపు 23,000 ప్రభుత్వ పాఠశాలలని ఈరోజు మూసివేతకు ఈ యొక్క రేవంత్ సర్కారు ముఖ్యంగా ఒక ప్రయత్నం చేస్తుంది. దానికి నిరసనగా ప్రైవేట్ పాఠశాలలో ముఖ్యంగా ఫీజుల విషయంలో కానీ, బుక్కుల విషయంలో కానీ, ముఖ్యంగా విచ్చలవిడిగా ఫీజులు వాళ్ళు పెంచుతున్న విధంగా ప్రభుత్వం వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకోవడానికి నేడు ప్రయత్నాలు చేస్తలేదు. దీనికి కారణం పరోక్షంగా ఈ యొక్క రేవంత్ ప్రభుత్వమే యొక్క ప్రైవేటు పాఠశాలల నుండి రెడ్ కార్పెట్ వరుస్తూ వాళ్ళకి పరోక్షంగా సహకరిస్తూ వాళ్ళ నుండి యొక్క మామూలు వసూలు చేస్తూ ఈరోజు ఈ యొక్క ప్రైవేటు పాఠశాలలకి బత్తాసు పలుకుతూ ఒక ప్రభుత్వంలో ఉన్నటువంటి అనేక మంది యొక్క మినిస్టర్లు, వాళ్ళ రాజకీయ నాయకులు ఉన్నటువంటి యొక్క పాఠశాలలకే ఈ యొక్క కార్పొరేట్ పాఠశాలలు కానీ, స్థానికంగా ఉన్నటువంటి యొక్క ప్రైవేటు పాఠశాలలు వాటికి కొమ్ము కాస్తూ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలని యొక్క నిర్లక్ష్యం చేస్తూ దాదాపు 23,000 యొక్క ప్రభుత్వ పాఠశాలల యొక్క మూసివేతకు ఈరోజు ఈ యొక్క రేవంత్ ప్రభుత్వం ఈ యొక్క చర్యలు తీసుకుంటుంది. దీనికి నిరసనగా ఈ యొక్క 23న ఈ నెల 23న మేము ఈ యొక్క రాష్ట్ర కమిటీ యొక్క సూచన మేరకు తాండూరులో కూడా ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలను కూడా మూసివేతకు మేము ఈ యొక్క ఏబీపీ ఆధ్వర్యంలో ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. దీనికి నిరసనగా ఈ యొక్క ప్రభుత్వం మరియు ప్రైవేట్ పాఠశాలలు ఈ యొక్క సహకరించాలని, ముఖ్యంగా ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలో ఈ యొక్క ఫీజుల మాఫియా, తర్వాత బుక్స్ యొక్క పేర్లతోటి దోపిడీ, ముఖ్యంగా ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి కనీస మౌలిక సదుపాయాలు విధంగా కల్పించలేకపోవడం జరుగుతుంది నేడు ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి వెంటనే ప్రభుత్వ పాఠశాలలో కనీస మౌలిక వసతులు కల్పించాలని, ముఖ్యంగా మధ్యాహ్న భోజన పథకం కానీ, ఈ యొక్క గురుకులాలలో ఉన్నటువంటి యొక్క పాఠశాల విద్యార్థుల కూడా అనేక పాఠశాలలో ఈ యొక్క నేటి కూడా లాస్ట్ ఇయర్ గత సంవత్సరం చూసుకున్నట్లయితే కొన్ని స్కూళ్ళలో 100% యొక్క సిలబస్ కూడా పూర్తి చేయకుండానే విద్యా సంవత్సరం గడిచిపోయింది. అట్లాంటి యొక్క విద్యా సంస్థల పైన ఈ యొక్క ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుపోవడమే కాకుండా నేడున్నటువంటి యొక్క ప్రభుత్వ పాఠశాలలు కూడా మూసివేతకి ఈ యొక్క పరోక్ష కారణం అవుతుంది. కాబట్టి దీనికి నిరసనగా ఈ యొక్క 23న చేపడుతున్నటువంటి ఈ యొక్క అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క బంద్ని ముఖ్యంగా తాండూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాఠశాలలు పాటించాలని చెప్పేసి మేము ఈ యొక్క సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. జై హింద్, జై శ్రీరామ్.